Well, good evening students. This is Vishnu, Mathematics faculty. Okay. For last 20 days in matrix chapter, we learned about basic definitions of matrices, basic arithmetic operations on matrices, cofactors, inverse of a matrix, adjoint of a matrix, and last class lo మనం ఆల్రెడీ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్స్పోజ్ మీద, ఇన్వర్స్ మీద, అడ్జాయింట్ మీద ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేస్తాం. బిఫోర్ గోయింగ్ టు నెక్స్ట్ టాపిక్, బట్ ఇక్కడ డిటర్మినెంట్ ఇన్వర్స్ చేసిన తర్వాత ఇప్పుడు మన న్యూ సిలబస్లో ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్ అనే టాపిక్ మీద మనకి చాలా టాపిక్స్, ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్లో చాలా టాపిక్స్ ఎలిమినేట్ చేశారు, థియరమ్స్, దాని బేసిక్ ప్రాపర్టీస్ అన్నీ కూడా. ఆఫ్టర్ దట్ డిటర్మినెంట్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్ డెలిషన్ అయిన తర్వాత నెక్స్ట్ ఉన్న చాప్టర్స్ ఏంటంటే సొల్యూషన్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. వాటిలో కూడా గాస్ జోర్డాన్ మెథడ్ అవి కూడా ఎలిమినేట్ చేసి ఓన్లీ క్రామర్స్ రూల్ ఒకటి దీంట్లో ఇన్వాల్వ్ చేస్తుంది. అండ్ ఆల్సో దాని ముందు బేసిక్ డెఫినేషన్స్, సబ్ మ్యాట్రిక్స్, నెక్స్ట్ ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్, రో ట్రాన్స్ఫర్మేషన్స్, కాలమ్ ట్రాన్స్ఫర్మేషన్స్, వీటి గురించి మనం బ్రీఫ్గా డిస్కస్ చేసిన తర్వాత బై యూజింగ్ క్రామర్స్ రూల్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ ఎట్లా సాల్వ్ చేయాలనేది, బై యూజింగ్ డిటర్మినెంట్స్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలనేది మనం నేర్చుకున్నాం. దానికంటే ముందు బేసిక్ డెఫినేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ సబ్ మ్యాట్రిక్స్, like subset. What is a subset? Suppose A equal to 1, 2, 3, 4, 5 is a set with 5 elements. What is subset of A? Sum of elements from A, we can form sum of elements A. ఈ 5 ఎలిమెంట్స్ నుంచి ఒక 2 ఎలిమెంట్స్ 3 ఎలిమెంట్స్ మనం తీసుకుని ఒక కొత్త సెట్ ఫామ్ చేస్తే, సపోజ్ B ఈక్వల్ టు 2, 3, 4, ఒక 3 ఎలిమెంట్స్ ఒక సెట్ ఫామ్ చేస్తాం. Then we say that clearly B is subset of A. Okay, it is symbol of subset. B is subset of A. Obviously, every set itself is subset. That is, A is always subset of A. The default properties of subset are assumed. Same submatrix. A definition లోనే మనకి దాని ఆన్సర్ కూడా కనిపిస్తుంది. Submatrix. Suppose A is a matrix of order 3 by 3, 1, 2, minus 1, 3, 2, 4, 1, 0, minus 2. This is a matrix of order 3 by 3. What is a submatrix? టోటల్గా 5 ఎలిమెంట్స్లోంచి 3 ఎలిమెంట్స్తో మనకు సెట్ కౌంట్ చేసాం. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ దట్ సెట్ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ఏ. ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ, ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ బి ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ఏ. సో వీ సే దట్ బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ ఇన్ ది సేమ్ మేనర్. బట్ ఇక్కడ ఎలిమెంట్స్ అంటే ఓన్లీ ఒక 3 అనే ఎలిమెంట్ ఒకటే కన్సిడర్ చేయం, ఎదర్ రో ఆర్ కాలమ్. ఈ టోటల్ 3 రోస్ 3 కాలమ్స్ నుంచి ఒక రో కానీ ఒక కాలం కానీ 2 రోస్ 2 కాలమ్స్ 2 రోస్ 1 కాలం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కంప్లీట్గా వీటిలో ఉన్న రోస్ కాలమ్స్తో ఫామ్ చేసినట్లు బట్టి మీరు ఏదైనా సపోజ్ కొత్తది నేను A1 ఈక్వల్ టు 2, 4, 0, minus 2 అని రాశాను, విచ్ ఈజ్ ఏ సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ బికాస్ ఆఫ్ హియర్ ఎలిమినేటింగ్ ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలం. 1, 2, minus 1, 1, 3, 1 ఎలిమినేట్ చేసాం, రిమైనింగ్ ఎలిమెంట్స్ 2, 4, 0, minus 2. సో విచ్ ఈజ్ ఏ సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ బై ఎలిమినేటింగ్ పర్టికులర్ రోస్ ఆర్ పర్టికులర్ కాలమ్స్ ఆర్ బోత్. దెన్ ది రిమైనింగ్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ ఏ సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్. నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఆర్ దేర్. నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్, సపోజ్ we delete second row third column, then second row third column, then we get as 1, 2, 1, 0. This is also a submatrix of A. We delete only third column, then we get 1, 2, 3, 2, 1, 0. This is also submatrix of A. By eliminating particular row or particular column or both, మీరు ఎన్ని ఎలిమెంట్ చేయండి, మనకి రిమైనింగ్ ఎలిమెంట్స్తో ఫామ్ అయ్యే మ్యాట్రిక్స్, ఏ ప్రాపర్ అరేంజ్మెంట్తో ఫామ్ అయిన మ్యాట్రిక్స్ డెఫినెట్లీ విచ్ ఈజ్ ఏ సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్.
by eliminating 2 rows 2 columns. Finally, by eliminating 2 rows and 2 columns, suppose second row third row, second column third column reduction, but only single element ఉంటుంది, which is a matrix of order 1 by 1, a matrix of order 1 by 1. This is also submatrix of A. This is also submatrix of A. Otherwise A5 only 0 రాసాం. 0 రాసాం అంటే సెకండ్ రో ఫస్ట్ కాలం థర్డ్ కాలం, ఫస్ట్ రో సెకండ్ రో ఫస్ట్ కాలం థర్డ్ కాలం ఎలిమినేట్ చేశాం. రిమైనింగ్ ఎలిమెంట్ సింగిల్టన్ సెట్, సింగిల్టన్ ఎలిమెంట్ ఓన్లీ 0, విచ్ ఈజ్ ఆల్సో సబ్మాట్రిక్స్ ఆఫ్ ఏ. ఓకే, submatrix is nothing but by eliminating particular row or particular column or both, ఎలిమినేట్ చేసిన తర్వాత రిమైనింగ్ ఎలిమెంట్స్తో ప్రాపర్ అరేంజ్మెంట్ ఉన్న మ్యాట్రిక్స్ని సబ్మాట్రిక్స్ అంటాం. సబ్మాట్రిక్స్ ఆఫ్ దిస్ బేసిక్ మ్యాట్రిక్స్. ఓకే, వాట్ ఈస్ దిస్ సబ్మాట్రిక్స్? సపోజ్ 3x3 మ్యాట్రిక్స్ తోటి మనకి 3x3 మ్యాట్రిక్స్తో సబ్మాట్రిక్స్ ఫార్మేషన్ అంటే ఏదో 2x2 కానీ 2x3 కానీ 3x2 కానీ వస్తాయి. ఇప్పుడు దీనికి స్క్వేర్ సబ్మాట్రిక్స్ తీసుకురావాలంటే either 2x2 or 1x1. 1x1 ఎన్ని వస్తాయంటే మొత్తం 9 వస్తాయి. 9 ఎలిమెంట్స్ తోటి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంటే సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ 1x1. 2x2 మ్యాట్రిక్స్ ఎన్ని వస్తాయి అంటే స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్. నేను అడిగట్లో దిస్ ఈజ్ నాట్ ఏ స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్. స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్ అంటే 2x2 మ్యాట్రిక్స్. 1x1 అయితే 9 వస్తాయి, ఓకే. 2x2లో ఎన్ని వస్తాయి? ఎన్ని రావచ్చు పాసిబిలిటీస్? 3, 4, 5? గెస్ట్ చేయండి క్లియర్గా. ఇప్పుడు కరస్పాండింగ్ రో అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం తీస్తే ఒక మ్యాట్రిక్స్ వస్తుంది, ఫస్ట్ రో సెకండ్ కాలం తీసినప్పుడు ఒక మ్యాట్రిక్స్ వస్తుంది, ఫస్ట్ రో థర్డ్ కాలం తీసినప్పుడు ఒక మ్యాట్రిక్స్ వస్తుంది. అట్లా ప్రతి రో ప్రతి కాలం తీసినప్పుడు మొత్తం మనకి 9 ఎలిమెంట్స్కి కరస్పాండెంట్గా 9 సబ్ మ్యాట్రిక్స్ ఫామ్ చేయొచ్చు. అంటే 3x3 మ్యాట్రిక్స్కి స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్లు అంటే 2x2లో 9 వస్తాయి. 1x1 స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్ కూడా 9 వస్తాయి. ఓకే, పర్టికులర్గా స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్ ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ మనం డెఫినేషన్స్ చేసినప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అనే కాన్సెప్ట్ ఉంది. ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ చేసినప్పుడు స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్ గురించే మనం డిస్కస్ చేస్తాం. సో పర్టికులర్గా 3x3 మ్యాట్రిక్స్ మనం ఇక్కడ అప్లై చేసే మ్యాట్రిక్స్లో మ్యాక్సిమం ఆర్డర్ 3x3. సో స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్ 3x3 మ్యాట్రిక్స్కి స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్ ఫార్మేషను మ్యాక్సిమం 2x2 ఆర్ 1x1. 2x2 అయినా 9 సబ్ మ్యాట్రిక్స్ ఉంటాయి, 1x1 అయినా కూడా 9 సబ్ మ్యాట్రిక్స్ ఉంటాయి. వాటి బేస్ చేసుకుని ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ మనం చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అట్లాగే రో ట్రాన్స్ఫర్మేషన్స్, కాలమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనే ఆపరేషన్స్ ఉన్నాయి. వాటప్పుడు కూడా మనకి వాటిని ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈ కాన్సెప్ట్ ఇవ్వబడుతుంది, సబ్ మ్యాట్రిక్స్ అనే కాన్సెప్ట్. ఓకే, సబ్ మ్యాట్రిక్స్ మీద క్లారిటీ వచ్చింది కదా. కరస్పాండింగ్ రో కరస్పాండింగ్ కాలం వాట్ ఎవర్ ఇస్, ఫస్ట్ రోనా థర్డ్ రోనా సెకండ్ రోనా వాట్ ఎవర్ ఇస్, ఒక రో కానీ ఒక కాలం కానీ ఎలిమినేట్ చేసామంటే రిమైనింగ్ మ్యాట్రిక్స్ని వీ హ్యావ్ నో దట్ సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ బేసిక్ మ్యాట్రిక్స్. ఓకే, నెక్స్ట్ rank of a matrix. Rank of a matrix. Rank of a matrix, this is actual major concept to find the rank of a matrix అనేది. బట్ దీనికి మన అప్లికేషన్ ఓరియంటెడ్లో సిలబస్ 30% రెగ్యులేషన్లో దీనికి అంత ప్రయారిటీ తగ్గించారు. కానీ యాక్చువల్గా గాస్ జోర్డాన్ వాటిలో యాక్చువల్గా ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్, సాల్వ్ ది సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అనేవి మేజర్ టాపిక్స్ దీంట్లో ప్రాబ్లమాటిక్ ఓరియంటెడ్. బట్ ఇక్కడ ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ గురించి మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఎట్లా అంటే సపోజ్ ఏ ఈజ్ ఎనీ మ్యాట్రిక్స్, ఏదర్ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆర్ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. ఏ ఈజ్ ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ మ్యాక్సిమం ఆఫ్ 3x3 మనకు కన్సిడర్ చేశారు. ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఇస్ డిఫైన్డ్ యాజ్, ఇప్పుడు సపోజ్ ఇది మ్యాక్సిమం 3x3 మ్యాట్రిక్స్ కన్సిడర్ చేస్తే మ్యాక్సిమం 3x3 మ్యాట్రిక్స్ కన్సిడర్ చేస్తే ది ఆర్డర్ ఆఫ్ ది
నాన్ సింగులర్ స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్, సింపుల్లీ సింగిల్ ఎల్లో నాన్ సింగులర్ స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్, ది మ్యాక్సిమం ఆర్డర్ ఆఫ్ ది నాన్ సింగులర్ స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ ర్యాంక్ ఆఫ్ దిట్ మ్యాట్రిక్స్. చాలా పెద్ద లైన్ కనిపిస్తుంది మనం క్యాలిక్యులేట్ చేయాలంటే. ది ఆర్డర్ ఆఫ్ ది దేని ఆర్డరు, ది మ్యాక్సిమం ఆర్డర్ 3/3 మ్యాట్రిక్స్ మ్యాక్సిమం ఆర్డర్ 3. ఓకే, దేనికి మ్యాక్సిమం ఆర్డర్ అంటే నాన్ సింగులర్ స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్. బేసిక్గా 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి దానికి అదే సబ్ మ్యాట్రిక్స్ అవుతుంది. మ్యాక్సిమం దీని ర్యాంక్ 3 అవ్వచ్చు. దీని సబ్ మ్యాట్రిక్స్ 2/2 కూడా ఉండొచ్చు, అంటే ర్యాంక్ 2 కూడా అవ్వచ్చు. దీని స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్ 1/1 కూడా అవ్వచ్చు, కాబట్టి ర్యాంక్ అనేది 1 కూడా అవ్వచ్చు. మనం తీసుకునేది ఎనీ నాన్ జీరో మ్యాట్రిక్స్ తీసుకుందాం, ఎనీ నాన్ జీరో మ్యాట్రిక్స్. ఎందుకంటే జీరో మ్యాట్రిక్స్కి ర్యాంక్ ఎంత అవుతుందంటే 0. ర్యాంక్ ఆఫ్ జీరో మ్యాట్రిక్స్ ఈజ్ 0, బట్ ర్యాంక్ ఆఫ్ ఏ నాన్ జీరో మ్యాట్రిక్స్ ఈజ్ నాన్ జీరో. దాని ర్యాంక్ ఎంత అవుతుందంటే మ్యాక్సిమం ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటే మ్యాక్సిమం 3 అవ్వచ్చు. బట్ మన కన్సిడరేషన్ అయితే 3 or 2 or 1. ఎట్లా డిసైడ్ చేస్తామంటే మ్యాక్సిమం ఆర్డర్ ఆఫ్ ది నాన్ సింగులర్ స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్. నాన్ సింగులర్ అంటే ఏంటి, నాన్ సింగులర్ కండిషన్ ఏంటి, డిటర్మినెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సింగులర్ మ్యాట్రిక్స్ అంటే డిటర్మినెంట్ ఈక్వల్ టు 0 అయితే సింగులర్ మ్యాట్రిక్స్, డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ 0 అయితే నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఆల్రెడీ మనం ఫస్ట్ డెఫినేషన్స్ అవసరం. అట్లాగే సపోజ్ ఏ అనే 3/3 మ్యాట్రిక్స్ కలిసినప్పుడు దానికి డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇఫ్ డిటర్మినెంట్ ఈక్వల్ టు 0 విచ్ ఈజ్ ఏ సింగులర్ మ్యాట్రిక్స్, సో 3/3లో సింగులర్ అవుతుంది కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 3 అని రాస్తాం. డిటర్మినెంట్ 0 అయింది కాబట్టి. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఆ 3/3 మ్యాట్రిక్కి పాజిబుల్ స్క్వేర్ మ్యాట్రిక్స్లు రాస్తారు, స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్లు రాస్తారు. పాజిబుల్ స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్ 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి ఎన్ని వస్తాయి, 9 వస్తాయి. 9 2/2లో 9 స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్ వస్తాయి. ఆ 9 స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్లో 2/2 9 స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్లో అట్లీస్ట్ వన్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఈజ్ నాన్ సింగులర్. 9 నాన్ సింగులర్ అవసరం అలా, అట్లీస్ట్ వన్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఈజ్ నాన్ సింగులర్, దెన్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 2. ఎందుకంటే ది ఆర్డర్ ఆఫ్ ది మ్యాక్సిమం ఆర్డర్ ఆఫ్ ది ఏం చెప్పాను ఇందాక, ది మ్యాక్సిమం ఆర్డర్ ఆఫ్ ది నాన్ సింగులర్ స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్. సో 3/3లో అవ్వట్లేదు కాబట్టి 3 కాదు. ఇన్ కేస్ 9 2/2 మ్యాట్రిక్స్లో అట్లీస్ట్ వన్ ఆఫ్ ది మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ 0 వస్తే ర్యాంక్ 2 అవుతుంది. అదర్వైజ్ 9 స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ 0 అయిపోతే అంటే 2 కూడా కాదు ఆ కేసులో, ఇంక రిమైనింగ్ 1 ఒకటేగా ఉంది, డిఫాల్ట్గా ర్యాంక్ అనేది 1 అయిపోతుంది. ఓకే, అంటే ఇది మీరు యాజ్ పర్ డెఫినేషన్ చూసినప్పుడు ది మ్యాక్సిమం ఆర్డర్ ఆఫ్ ది స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్ నాన్ సింగులర్ స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్, ది మ్యాక్సిమం ఆర్డర్ ఆఫ్ ది నాన్ సింగులర్ స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్ అనేది మీరు సింగిల్ లైన్లో రాస్తే ది మ్యాక్సిమం ఆర్డర్ ఆఫ్ ది నాన్ సింగులర్ స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్ సింగిల్ లైన్లో రాస్తారు. బట్ మనం థియరిటికల్గా ప్రూవ్ చేసినప్పుడు సపోజ్ ఇక్కడ నేను మ్యాట్రిక్స్ రాస్తున్నాను 1 -2 3 2 3 4 1 2 1 అని, విచ్ ఈజ్ అ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3/3. దీన్ని డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేశారనుకోండి. సపోజ్ నౌ డిటర్మినెంట్ ఆఫ్ ఏ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ రోని కరస్పాండెంట్గా దాన్ని మైనస్తో చేస్తాం. 3 - 8 -5 ప్లస్ 2 ఇంటూ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. 2 - 4 -2 ప్లస్ 3 ఇంటూ 4 - 3 1 -5 -4 -9 -5 -4 -9 plus 3 -6 which is not equal to 0, which is a non-singular matrix. Determinant not equal to 0 kabatti non-singular matrix. So rank of A equal to 3. The maximum non-singular submatrix, the maximum order of non-singular submatrix. 3/3 కి సబ్ మ్యాట్రిక్స్ 3/3 అవుతుంది. ఇది నాన్ సింగులర్ అయింది కాబట్టి ర్యాంక్ 3. నెక్స్ట్ రిమైనింగ్ చెక్ చేసి నెక్స్ట్ లేదు. ఇన్ కేస్ ర్యాంక్ 0 అయి ఉంటే, సారీ డిటర్మినెంట్ 0 అయి ఉంటే, డిటర్మినెంట్ 0 అయి ఉంటే, ఇది 0 అవ్వలేదు, డిటర్మినెంట్ 0 అయి ఉంటే వాటి మీరు ఏం చెక్ చేయాలి,
దీనికి సబ్ మ్యాట్రిక్స్ కన్సిడర్ చేస్తాం. ఎన్ని సబ్ మ్యాట్రిక్స్ ఉంటాయి దీనికి మ్యాక్సిమం పాసిబిలిటీస్ అంటే 9, 2/2లో 9 సబ్ మ్యాట్రిక్స్ వస్తాయి. అంటే 1 3 1 -2 2 3 -2 3 3 4 ఇట్లా మొత్తం 9 సబ్ మ్యాట్రిక్స్ వస్తాయి. వాటిలో మనం ఏమంటున్నాం డిటర్మినెంట్ని మైనర్ అంటున్నాం, గుర్తుంది కదా, కోఫ్యాక్టర్స్ మైనర్స్ రాసాం డిటర్మినెంట్ కంటే ముందు. అట్లా అట్లీస్ట్ వన్ ఆఫ్ ది మైనర్ నాట్ ఈక్వల్ టు 0 వస్తే ఆటోమేటిక్గా ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 2. టోటల్ 9 మ్యాట్రిక్స్ 9 మైనర్స్లో ఒక్క మైనర్ నాట్ ఈక్వల్ టు 0, నాన్ సింగులర్ స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్ వస్తే విచ్ ఈజ్ ర్యాంక్ ఈక్వల్ టు 2. 2/2లో వచ్చింది కాబట్టి. సపోజ్ 9 స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్ కూడా 0 వచ్చేస్తే, మీరు ఏ మ్యాట్రిక్స్ తీసుకున్నా కూడా సబ్ మ్యాట్రిక్స్ 9 స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్ కూడా 0 వచ్చేస్తే అప్పుడు ర్యాంక్ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. ఎందుకంటే ప్రాపర్టీస్ ఆఫ్ ర్యాంక్ చూసినప్పుడు ఒక నాన్ జీరో మ్యాట్రిక్స్ దేని తీసుకున్నా కూడా ర్యాంక్ మస్ట్ బి ఎగ్జిస్ట్, ర్యాంక్ మస్ట్ బి ఇంటీజర్. ర్యాంక్ అనేది 1.5 2.5 ఉంటుంది, ర్యాంక్ మస్ట్ బి పాజిటివ్ ఇంటీజర్. ఒక జీరో మ్యాట్రిక్స్ మాత్రమే ర్యాంక్ 0 అవుతుంది, జీరో మ్యాట్రిక్స్ మాత్రమే ర్యాంక్ 0 అవుతుంది. ఫర్ ఎనీ నాన్ జీరో మ్యాట్రిక్స్ ర్యాంక్ ఈజ్ అన్ పాజిటివ్ ఇంటీజర్, ఖచ్చితంగా పాజిటివ్ ఇంటీజర్. సపోజ్ దీని ఆర్డర్ 3/3 కాబట్టి దీని ర్యాంక్ మ్యాక్సిమం 3 అవుతుంది. 3/3 మ్యాట్రిక్స్ ర్యాంక్ 4 రాదు, ఎందుకంటే దాని డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేయం కదా అసలు. 3/3 మ్యాట్రిక్స్ ర్యాంక్ ఎంత వస్తుంది, మ్యాక్సిమం ఎంత వస్తుంది 3 తర్వాత మనకు కావాల్సిన ఇంటీజర్స్ ఏమున్నాయి 2 1. అంటే దీని ఆన్సరు ర్యాంక్ ఆఫ్ ది 3/3 మ్యాట్రిక్స్ ఆన్సరు ఎదర్ 3 or 2 or 1. 0 అయ్యే ఛాన్స్ లేదు. 0 ఎప్పుడవుద్ది, అది జీరో మ్యాట్రిక్స్ అయితేనే ర్యాంకు 0 అవుద్ది, జీరో మ్యాట్రిక్స్ మాత్రమే. జీరో మ్యాట్రిక్స్ ఈజ్ నథింగ్ బట్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ దట్ మ్యాట్రిక్స్ ఈజ్ 0, దెన్ ర్యాంక్ ఆటోమేటిక్గా 0 అయిపోతుంది. నాన్ జీరో మ్యాట్రిక్స్ కన్సిడర్ చేసినప్పుడు దాని మ్యాక్సిమం ర్యాంక్ ఎంత అవుతుందంటే ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్, దాని మ్యాక్సిమం ర్యాంకు 3 అవ్వచ్చు, 3 లేదంటే 2 అవ్వచ్చు, 2 లేదంటే 1 అవ్వచ్చు. 1.5 2.5 1.6 2.7 ఇట్లా ర్యాంక్స్ రియల్ నెంబర్స్ రావు, ఓన్లీ ఇంటీజర్స్ పాజిటివ్ ఇంటీజర్స్ మాత్రం వస్తాయి. ఓకే, పాజిటివ్ ఇంటీజర్స్ మాత్రం ర్యాంక్ వస్తాయి. ఓకే, ర్యాంక్ని ఎట్లా డినోట్ చేస్తారంటే రో, ర్యాంక్ ఆఫ్ ఏ ఇస్ నథింగ్ బట్ రో ఆఫ్ ఏ. ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఈజ్ డినోటెడ్ బై రో ఆఫ్ ఏ. ప్రాపర్టీస్ ఆఫ్ ర్యాంక్ తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరో మ్యాట్రిక్స్కి ఆల్వేస్ ర్యాంక్ 0. ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. అయితే 3 అవుతుంది, లేదంటే 3 కంటే తక్కువ ఉంటుంది, బట్ 3 కంటే ఎక్కువ అయితే డెఫినెట్గా ఉంటుంది. సో ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్. ర్యాంక్ ఈజ్ ఆల్వేస్ ఏ పాజిటివ్ ఇంటీజర్, ర్యాంక్ ఈజ్ ఆల్వేస్ ఏ పాజిటివ్ ఇంటీజర్. అండ్ ఆల్సో ర్యాంక్ ఆఫ్ ఏ నాన్ జీరో మ్యాట్రిక్స్ ఈజ్ ఆల్వేస్ నాన్ జీరో. నాన్ జీరో మ్యాట్రిక్స్కి 0 అయ్యే ఛాన్సే లేదు, నాన్ జీరో మ్యాట్రిక్స్ డెఫినెట్గా నాన్ జీరో వస్తుంది. అది 1 or 2 or 3 అనేది మనం బేస్ చేసి రాసుకోవచ్చు, బట్ జీరో మ్యాట్రిక్స్ మాత్రమే ర్యాంకు 0. ర్యాంక్ నెవర్ నెగిటివ్ నెంబర్, ర్యాంక్ నెవర్ బి ఏ నెగిటివ్ నెంబర్, నెగిటివ్ అయ్యే ఛాన్స్ లేదు, పాజిటివ్ ఇంటీజర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కన్సిడర్ చేసామంటే సపోజ్ మనం ఇఫ్ ఏ ఈక్వల్ టు ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కన్సిడర్ చేద్దాం, మనకు తెలిసిన మ్యాట్రిక్స్. దీని ఆర్డర్ ఎంత మనకి యాక్చువల్గా 3/3. దీని డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఇప్పుడు, డెఫినెట్గా 0 అయితే రాదు. డిటర్మినెంట్ ఆఫ్ ఏ మీరు చూడండి, 1 × 1 - 0, రిమైనింగ్ 2 జీరోస్ అంటే 1 వస్తుంది కదా, అండ్ విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. డెఫినెట్గా నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ వస్తుంది కాబట్టి ర్యాంక్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు 3. అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్కి ఎప్పుడు కూడా దాని ఆర్డర్ ఈక్వల్ అవుతుంది. అంటే ర్యాంక్ ఆఫ్ IN, దాని ఆర్డర్ n అయితే కనుక ర్యాంక్ ఆటోమేటిక్గా n అయిపోతుంది. 3/3 మ్యాట్రిక్స్ 3 వస్తుంది, 2/2 మ్యాట్రిక్స్ 2 వస్తుంది, 1/1 మ్యాట్రిక్స్ అయితే 1 ఆటోమేటిక్గా వచ్చింది డిఫాల్ట్గా. అట్లా ర్యాంకు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ ర్యాంక్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. రిమైనింగ్ మ్యాట్రిక్స్ మనం కన్సిడర్ చేసినప్పుడు దాని డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేస్తారు. డిటర్మినెంట్ ఈక్వల్ టు 0 అయితే లెస్ దెన్ ఆర్డర్, డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ 0 అయితే ఈక్వల్ టు ఆర్డర్. లెస్ దెన్ ఆర్డర్ అయినప్పుడు సెకండ్ ఆర్డర్లో చెక్ చేస్తారు, అట్లీస్ట్ వన్ ఆఫ్ ది మైనర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 వస్తే డెఫినెట్లీ ర్యాంక్ ఈక్వల్ టు 2. ఇఫ్ ఆల్ ది మైనర్స్ ఆర్ 0,
ఆల్ ది పాసిబుల్ 9 మైనర్స్ 0 వచ్చేస్తే ర్యాంక్ ఆటోమేటిక్గా 1, ఇంకా క్యాలిక్యులేట్ చేయగల, ఎందుకంటే ఏదో ఒక నాన్ జీరో ఎలిమెంట్ ఉంటుంది కదా, ర్యాంక్ ఆటోమేటిక్గా 1 అయిపోతుంది. దిస్ ఈజ్ ది ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. బట్ హయ్యర్ ఆర్డర్ మ్యాట్రిక్స్ అంటే సపోజ్ హైయర్ ఆర్డర్ అంటే 4x4 5x5 మ్యాట్రిక్స్ చేసినప్పుడు దీని మీద ర్యాంకుతో బై యూజింగ్ ర్యాంక్ క్యాలిక్యులేట్ చేయడం ఇంపాసిబుల్, చాలా కాంప్లికేటెడ్, మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేయాలని చాలా టైం టేకింగ్ అండ్ ఆల్సో క్యాలిక్యులేషన్ ఓరియంటెడ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. అందుకే ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు హైయర్ ఆర్డర్ మ్యాథమెటిక్స్కి అంటే హైయర్ ఆర్డర్ మ్యాట్రిక్స్ 4x4 4x5 అయితే 10x5 కూడా చేయొచ్చు. ఇలాంటి మ్యాట్రిక్స్కి ఏం చేస్తారంటే రో ట్రాన్స్ఫర్మేషన్స్ and column transformations.